आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికల మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. सर्वशक्तिमान परमेश्वर, राजा, महान परमेश्वर, महिमा से भरा हुआ पिता, हम आपका धन्यवाद करते हैं। ఇప్పటి వరకు మీరు చేకూర్చిన ప్రతి మేలు ఉపకారమును బట్టి వందనాలు. अभी तक आपके द्वारा किए हुए हर एक उपकार और भलाइयों के लिए धन्यवाद पिता। తిరిగి మరొకసారి ఈ ప్రభు జనములు ఈ రీతిగా మా ప్రభువా మిమ్మల్ని ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆలకించి మాకు కావలసినటువంటి సమాధానం అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. प्रभु, इस प्रभु के दिन में आपकी महिमा करने के लिए आपने अवसर दिया प्रभु। इन बातों के द्वारा प्रभु यीशु आपकी महिमा होने के लिए सहायता करिए। మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. आपके बच्चों के साथ आप बात कर रहे हैं स्वामी, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా మరొకసారి మేమందరం కలిసి మీ యొక్క ఆలయ ప్రాంగణంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించే తరుణాన్ని త్వరలో ప్రసాదించగలరని విశ్వసిస్తున్నాం. प्रभु, हम विश्वास करते हैं राजा, जल्दी प्रभु हम सब एकत्रित होकर आपकी उपस्थिति में मिलकर आराधना हम कर पाएंगे स्वामी। మా ఈ మాటలు వింటున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. आपके बातों को सुनने वाले आपके सब बच्चों के लिए प्रार्थना करते हैं। మీ యొక్క కృపతో నింపి ప్రతి వారిని బలపరచండి. आपके अनुग्रह से भरकर हर एक को सामर्थ्य से भर दीजिए। మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి. आपके लिए गवाह के रूप में खड़ा करिए पिता। బిడ్డల యొక్క అవసరత ఏదన్నా దాన్ని తీర్చండి. आपके बच्चों की जो भी जरूरत है स्वामी आप पूरा करिए। అలాగే సమస్త మానవాళి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. पूरे मानव जाति के लिए प्रार्थना करते हैं प्रभु। ఈ భయానకమైనటువంటి కరోనా మహమ్మారిని సమూలంగా లోకములో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాం. भयानक कोरोना महामारी को परिपूर्ण रीति से संसार से मिटा दीजिए प्रभु, हम प्रार्थना करते हैं। మా సంఘ బిడ్డలను సార్వత్రిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. हमारे कलिसिया के हर एक जन को प्रभु और पूरे संसार के कलिसिया के लोगों को आप आशीष दीजिए। అలాగే మా రాష్ట్రము మా దేశం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. इसी रीति से हमारे राष्ट्र हमारे देश के लिए प्रार्थना करते हैं। పాలన చేస్తున్న అధికారుల కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. शासन करने वाले आपके अधिकारियों के लिए भी प्रार्थना करते हैं। సమయోచితమైన వివేచన జ్ఞానంతో మీ బిడ్డలను పాలించడానికి సహాయం చేయండి. समय के अनुसार ज्ञान देकर प्रभु अच्छा शासन करने के लिए आप सहायता करिए। ప్రపంచ శాంతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. संसार की शांति के लिए प्रार्थना करते हैं। మా ప్రభువా ప్రతి వారు మీ ఎడల భయం కలిగి మీరు నిజ దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. हर एक जन आपके भय मानते हुए आप ही सच्चा परमेश्वर इस बात को जानने के लिए सहायता करिए। ఈ సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. समय में प्रभु आप हमको स्मरण करिए प्रभु। మీ మాటలు మా ప్రభువా మా నోటి ద్వారా మీ బిడ్డలందరికీ తెలియచేయండి. आपके बातों को हमारे मुंह के द्वारा प्रभु आपके सब बच्चों को आप बताइए। ఈ మాటలు తర్జుమా చేస్తున్న బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. इन बातों को अनुवाद करने वाली बेटी को भी आप आशीष दीजिए। ఒకసారి మేమందరం కూడా మీ యొక్క సన్నిధిలో కలుసుకునే తరుణాన్ని చేకూర్చమని एक और बार प्रभु हम सब आपकी उपस्थिति में मिलने के लिए आप सहायता करिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున నేను మీకు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना को विनती करके मांगते हैं पिता, ఆమేన్. आमीन। నేటి ధ్యానం కొరకు ఆది కాండము 39వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. आज के ध्यान के लिए उत्पत्ति की पुस्तक 39 अध्याय उसका 4 वचन को अपन ध्यान करेंगे। ఆది కాండము 39వ అధ్యాయం 4వ వచనాన్ని उत्पत्ति की पुस्तक 39 उसका 4 वचन को पढ़ेंगे। యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. तब उसकी अनुग्रह की दृष्टि उस पर हुई
और वह उसकी सेवा टहल करने के लिए नियुक्त किया गया। फिर उसने उसको अपने घर का अधिकारी बना के अपना सब कुछ उसके हाथ में सौंप दिया। క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఈ ప్రాతకాల శుభములు కలుగును గాక. मसीह में परमेश्वर के सब प्यारे बच्चों, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में सुबह काल के आशीषों से आपको प्रभु आशीष देने पाए। ఏసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. यूसुफ के ऊपर उनको अनुग्रह की दृष्टि हुई। మనం ఇక్కడ గమనించినప్పుడు यहाँ पर अपन ध्यान देते हैं, ఏసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. यूसुफ के संग प्रभु परमेश्वर हैं। ఆ కారణంగా అతడు చేసేదంతా కూడా వర్ధిల్లుతూ వచ్చింది. इसीलिए जो भी वो काम करते हैं वो सफल होता हुआ आ रहा है। అతడు చేసేదంతా సఫలమవుతున్న ఈ పరిస్థితిని మనం ఆలోచిస్తే उनके सारे काम सफल हो रहे हैं और इस परिस्थिति को अपन जब सोचते हैं, ఆయన కష్టాలను మన మనసులో పెట్టుకుంటే ఇది ఎలా సంభవమో అని అనుకుంటుంటారు చాలా మంది. यदि उनके तकलीफों को अपन याद करते हैं तो ये सब कैसे संभव होगा करके बहुत लोग सोचते हैं। చాలా మంది అనేది ఏంటంటే దేవుడు తోడుకుంటే కష్టాలు ఉండకూడదు కదా. और बहुत सारे लोग ये बोलते हैं कि यदि परमेश्वर साथ में है, संग में है, तो क्यों ये सारे तकलीफ है। ఏ రోగం రాకూడదు కదా, ये रोग तो आना नहीं चाहिए ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు కదా और कोई कमी घटी तकलीफ का शिकार नहीं होना चाहिए అని మనుషులు ఆయా సందర్భాలను మనతో మాట్లాడడం మనకు తెలుసు. और ऐसे बोलकर बहुत सारे लोग हमसे बात करते हैं, अपन जानते हैं। యేసేపు యొక్క జీవితాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. यूसुफ के जीवन को एक बार अपन याद करेंगे। ఆ, తన తండ్రి అయినటువంటి యాకోబు యేసేపుని చాలా ప్రేమించాడు. उनका पिता याकूब यूसुफ को बहुत प्रेम किए। తన యాకోబు యొక్క కుమారులు याकूब के पुत्र लोग యేసేపు మీద అసూయ పడడానికి ఒక కారణం ఏంటంటే యాకోబు వృద్ధాప్యంలో పుట్టినటువంటి యేసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు. उनके भाई लोग उनको नफरत करते थे क्योंकि वृद्धावस्था में ये यूसुफ हुआ था याकूब को, और इसीलिए उन्होंने उनसे बहुत प्रेम रखा। కేవలము యాకోబు యేసేపును ప్రేమిస్తూ ఏదో మంచి మంచి వస్త్రాలు, విచిత్రమైనటువంటి వస్త్రాలు తన కుమారుడికి ధరింపజేసినందువలన మాత్రమే సహోదరులు తన మీద పగ పెంచుకోలేదు. కానీ केवल प्रेम करके उनको अच्छे अच्छे वस्त्र पहनाते थे बनवा के, इसीलिए उनके भाई लोग उनसे नफरत नहीं करते थे। అంత మాత్రమే కాకుండా మరొక విషయం ఏంటంటే వారిలో ఉన్న చెడుతనం అంతా కూడా తన తండ్రికి చెప్పేవాడు. और एक विषय ये था कि उनके अंदर जो भी बुराइयां थी वो सब बातों को अपने पिता से बोलता था यूसुफ। చూడండి, మీరు ఆదికాండము 37వ అధ్యాయములో 2వ వచనం చివరి భాగములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. उत्पत्ति की पुस्तक में ही 37 अध्याय उसका दूसरा वचन के आखिरी भाग में इस प्रकार लिखा हुआ है। అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. और उनकी बुराइयों का समाचार अपने पिता के पास पहुंचाया करता था। యేసేపులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే తాను చెడు పని చేయకుండా తన సహోదరులు చేస్తే ఆ చెడు పని తన తండ్రికి తీసుకొచ్చి చెప్పేవాడు. यूसुफ कोई गलती नहीं करता था, पर उनके भाइयों के जो बुराइयां थी वो लाकर अपने पिता से बोल दिया करता था। ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఇలాగా చెడు వార్తను తన తల్లిదండ్రులకు తీసుకొచ్చి చెప్పగలుగుతున్నారు? और इन दिनों में कितने ऐसे बच्चे हैं जो बुरे समाचार को लाकर अपने पिता माँ से बोलते हैं। కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే పిల్లలు పెద్దవాళ్ళతో కలిసి పిల్లలు కూడా తప్పు చేస్తా ఉంటారు. पर अभी बच्चे ऐसा हो रहा है कि बड़ों के साथ मिलकर बच्चे भी गलतियां करते हैं।
వారికి కూడా ఆ పాపంలో పాలు పంపులు పొందుకొని సంతోషిస్తా ఉంటారు. और वो भी उस पाप में सहभागी होकर खुशी मनाते हैं। మనం గమనిస్తా ఉంటాం. ఎవరైనా ఒక పెద్దవాళ్ళు పిల్లలు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి. ఒక తల్లి పిల్లలు ఇద్దరున్నారు. ఇద్దరుంటే పెద్దవాడు ఏదన్నా తప్పు చేశాడు. అటు ఆడపిల్ల వచ్చి మగపిల్ల వచ్చి ఎవడైనా వచ్చి కానీ తప్పు చేశాడు అనుకుందాం. यदि दो बच्चे हैं किसी माता पिता के, उनमें से यदि बड़ा वाला बच्चा या बेटी गलती करती है, వెంటనే ఈ చిన్న పిల్లవాడు ఉండి నేను మమ్మీతో చెప్తాను డాడీతో చెప్తాను అన్నారు అనుకుందాం. यदि ये छोटा बच्चा बोलता है कि मैं तुरंत अपने माँ और पिताजी को बता दूंगा, అయితే వాడు ఏం చేస్తారో తెలుసురా పెద్ద పిల్లలు, तो बड़े बच्चे क्या करते हैं? ఏ తమ్ముడు ఏ చెల్లి నువ్వు అలా చెప్పొద్దు, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పి వాళ్ళని మప్ప పెడతారు. ये भाई मत बता, ये बहन मत बता, तुमको ये दूंगा करके ऐसा लालच दिलाते हैं। వెంటనే వాళ్ళు దానికి లొంగిపోతారు. तुरंत उन लोग उसके लिए मान जाते हैं। ఇది మనం చూస్తూనే ఉన్నాం కదా. अपन देखते रहते हैं अपने आसपास में, చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. छोटे छोटे बच्चों के अंदर भी इस प्रकार के विचार आते हैं। అంటే తప్పును దాచిపెట్టడానికి, పెద్దవాళ్ళు చేసిన తప్పును దాచిపెట్టడానికి చిన్న పిల్లలకి ఏదో ఒక లాలుచి చేసి కప్పెడతా ఉంటారు. और बड़े जो गलती करते हैं उसको छिपाने के लिए बच्चों को, छोटे बच्चों को लालच दिलाकर उसको ढांप के रखते हैं। పెద్దవాళ్ళు కూడా ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కదా, దానికి నేను ఇతరులకు చెప్పకుండా ఉండాలంటే నువ్వు దానికి ఏమి ఇస్తావని ఇలా బేరమాడే పరిస్థితులు కూడా మనం చూస్తాం కొందరిని. और बहुत सारे बड़े लोग भी, तुमने ये गलती किया है, इसको मैं दूसरों को ना बताऊं, इसके लिए तुम क्या घूस दोगे मुझे करके ऐसे भरमाते हैं। కాబట్టి ఏదో నువ్వు చేసిన తప్పు నేను బయట పెట్టకుండా ఉండాలంటే నాకేదో ఒకటి కావాలి. और तुम्हारा जो गलती है उसको बाहर ना निकालो, इसके लिए मुझे कुछ भी चाहिए। బహుశా నేను అనుకుంటాను వాళ్ళ సహోదరులు కూడా యేసుతో చాలా సార్లు చెప్పుంటారు అనుకుంటా, నా భావన. और मैं सोचता हूँ कि यूसुफ के भाई लोग भी कई बार इस रीति से मोलभाव किए होंगे यूसुफ के साथ, కానీ యేసేపు అస్సలు ఆ మాట వినేవాడు కాదు. और यूसुफ बिल्कुल उन बातों को नहीं सुनते थे। వాళ్ళ సహోదరులతో కలిసి ఆ చెడు పనులు చేసేవాడు కాదు. వాళ్ళు ఏదన్నా చేస్తే అది ఖచ్చితంగా తీసుకొచ్చి తమ తల్లిదండ్రులతో చెప్పేవాడు. और अपने भाई लोग के साथ मिलकर उनके बुराई में शामिल नहीं होता था, और उनकी बुराइयों को लाकर अपने पिता से बोल दिया करते थे। కాబట్టి ఇక్కడ తాను చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. और इस कारण वो बहुत ही तकलीफ और क्लेश को सहना पड़ा। తన సహోదరులు తన మీద పగబట్టినటువంటి విధానం మనకు తెలుసు. उनके भाई लोग उनके ऊपर जो विरोध किए हैं और नफरत रखते हैं, इन सारे बातों को अपन जानते हैं। మనము 39వ అధ్యాయంలోకి మళ్ళీ వస్తే, యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అన్నమాట మనం చూస్తాం. और यहाँ पर 39 अध्याय में फिर से अपन देखते हैं 3रे वचन में, और यूसुफ के स्वामी ने देखा कि यहोवा उसके संग रहता है, और जो काम वह करता है उसको यहोवा उसके हाथ से सफल कर देता है। యెహోవా అతనికి తోడై ఉన్నాడు. यहोवा परमेश्वर उनके संग रहता है। యేసేపుకి దేవుడు తోడై ఉన్నప్పుడు यूसुफ के संग परमेश्वर हैं, తన సహోదరులే తన మీద పగపట్టడం ఏంటి? उनके खुद के भाई उनके विरुद्ध में क्यों दुश्मनी मोल ले रहे हैं? మనము ఈ 37వ అధ్యాయం కనుక చదివితే, यदि 37 अध्याय को अपन पढ़ते हैं, యేసేపు మీద తన సహోదరులకు ఎంత ద్వేషం ఉందో ఇక్కడ తెలుస్తుంది. यूसुफ के ऊपर उनके भाई लोगों का कितना बड़ा नफरत है यहाँ अपन देख पाते हैं। అంటే చివరికి తనను చంపడానికి కూడా ఏ మాత్రము వెనుకంజ వేయలేదు. अंत में उनको मार डालने के लिए भी किसी भी रीति से उन्होंने पीछे नहीं हटा। అంతటి పరిస్థితికి వారు దిగజారారు. इतने भयानक स्थिति के लिए वो उतर गए। కాబట్టి ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, और इस बात को मैं क्यों बोल रहा हूँ? దేవుడు మనకు తోడై ఉన్నాడు. परमेश्वर हमारे संग हैं। తోడై ఉన్నంత మాత్రాన మనకి కష్టాలు రావు అని కాదు. परमेश्वर हमारे साथ हैं तो हमारे जीवन में कोई तकलीफ नहीं आएगा करके ऐसा नहीं है।
వ్యాధులు రావని కాదు, बीमारियां नहीं होगी ऐसा कोई बात नहीं, ఇంకా అనేకమైనటువంటి విపత్తులకు గురి కాకుండా ఉంటామని కాదు. और बहुत सारे विपत्ति का शिकार हम नहीं बनेंगे ऐसा कुछ नहीं है। కానీ అన్నీ రావచ్చు, सब कुछ आ सकते हैं, వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. सारे बातों से परमेश्वर हमको बचाते हैं। ఇక్కడ ఈ ఐగుప్తీయుడికి యోసేపు మీద కటాక్షము కలిగింది. यहाँ पर मिस्री के स्वामी जो है वो उनके अनुग्रह की दृष्टि यूसुफ के ऊपर हुआ। మనందరికి తెలుసు యోసేపుని తన సహోదరులే ఒక బానిస లెక్కలో అమ్మేశారని. और अपन सब जानते हैं कि यूसुफ को उनके स्वयं के भाई लोग गुलाम के रूप में बेच डाले। అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. वो मिस्र देश में गए। ఐగుప్తులో దేవుడు ఎంత గొప్పగా ఆయన్ని ఆశీర్వదించాడనేది కూడా మనకు బాగా తెలుసు. और मिस्र देश में परमेश्वर उनको किस रीति से आशीष दिए ये भी अपन जानते हैं। కాబట్టి ఇక్కడ యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. यूसुफ के ऊपर उनको अनुग्रह की दृष्टि हुई। ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి రాజ సంరక్షక సేనాధిపతి పోతీఫర్ అయినటువంటి వాడు యోసేపుని కొనుక్కున్నాడు. और यूसुफ को मिस्र देश के लिए पोतीफर नामक एक मिस्री जो फिरौन का हाकिम और अंगरक्षकों का प्रधान था वो खरीद लिया। అతడుకి యోసేపు మీద కటాక్షము లేక దయ కలిగింది. और उस व्यक्ति के दृष्टि में यूसुफ को अनुग्रह हुआ। ఒక బానిస పిల్లవాడుగా అమ్మబడినటువంటి యోసేపు మీద అతడు కటాక్షం చూపించాల్సినటువంటి అవసరం ఏమి లేదు. एक गुलाम बालक के रूप में मोल लिया हुआ इस यूसुफ के ऊपर उनका अनुग्रह की दृष्टि होना कोई जरूरी नहीं था। ఎందుకు అని అంటే पर ऐसा क्यों हुआ? బానిస పిల్లవాడిని ఒక బానిసలాగే చూసుకుంటాడు కానీ తన సొంత ఇంటి మనిషిలాగే ఎవరు చూడరు. कोई भी व्यक्ति गुलाम को गुलाम के ही नजर से देखते हैं पर कोई अपने स्वयं के बालक के रूप में नहीं देख पाते हैं। అది దేవుడు తన కృప చూపితేనే అవుతుంది. अब ये काम तभी संभव होगा जब परमेश्वर अपने अनुग्रह को उनके ऊपर दिखाते हैं। మీరు నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల పట్ల ఐగుప్తీయులకు ఎలాంటి దయ కలిగించాడో మనం చూస్తాం. और अपन देखेंगे निर्गमन की पुस्तक अध्याय 3 उसका 21 वचन में कि मिस्रियों के लिए इस्राएलियों के लिए मिस्रियों का अनुग्रह कैसे उन पर प्रकट हुआ। మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. यहाँ पर लिखा है तब मैं मिस्रियों से अपने इस प्रजा पर अनुग्रह करवाऊंगा और जब तुम निकलोगे तब छूछे हाथ ना निकलोगे। మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుందాం. यदि आपके घर में कोई काम करने वाले रहते हैं లేక అగల్ బగల్ గా జీవించే వాళ్ళు ఉండొచ్చు. या आस पड़ोस में रहने वाले लोग भी हैं। వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఏదన్నా నేను పెళ్లికి వెళ్తున్నాను లేకపోతే ఇంకొక ఫంక్షన్కి వెళ్తున్నాను, మీ ఇంట్లో బట్టలు ఉంటే మంచి ఇవ్వండి, లేకపోతే మీరు పెట్టుకున్న నగలు మాకు ఇవ్వండి, మళ్ళీ వచ్చేస్తామంటే ఎంతమంది ఇస్తారు చెప్పండి? और यदि वो आपके पास आकर बोलते हैं कि हम फंक्शन में जा रहे हैं, शादी में जा रहे हैं, आपके पास अच्छे कपड़े होंगे या सोना चांदी के गहने होंगे तो आप हमको दीजिए करके वो पूछते हैं, तो कितने लोग उनको दे पाते हैं? పోనీ మనం ఇవ్వగలమా చెప్పండి? ఎవరన్నా ఒక అంటే పేద స్థితిలో ఉన్న వాళ్ళకి వచ్చి మనల్ని అడిగితే మళ్ళీ తెచ్చిస్తామనంటే మనం ఇవ్వగలమని చెప్పండి? यदि कोई गरीबी अवस्था में है और हमारे पास आकर इस रीति से वो मांगते हैं तो क्या हम उनको दे पाएंगे? ఇస్తారా? देंगे क्या? ఇవ్వలేరు. नहीं दे सकते। అదే దేవుడు కలిగించేటువంటి కటాక్షం. और यही है परमेश्वर के द्वारा होने वाला अनुग्रह। అంటే మనుషులకు వల్లనే కలుగుతుంది మనకి, मनुष्यों के द्वारा ही होगा కానీ దేవుడు చేసే పని అది. पर वो काम परमेश्वर करवाते हैं।
ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి బయటకు వచ్చేటప్పుడు यहाँ पर इस्राएली लोग गुलामी परिस्थिति से बाहर निकलते समय మీరు మీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు నగలు మంచి బట్టలు అన్ని అడిగి తీసుకోండి అని చెప్పాడు దేవుడు. और परमेश्वर बोले कि अपने आस पड़ोस वालों के पास जाकर अच्छे अच्छे कपड़े और गहने तुम ले लो. ఇప్పుడు ఒకవేళ ఆ మాట మనకు చెబితే అయ్యా మీరు కొండి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ విషయం చెప్పండి వాళ్ళు ఇస్తారంటే ఎవడు పోతాం మనం పోతామా? और यदि हमारे देश पर शासन करने वाले अधिकारियों के पास जाकर तुम लोग मांगो करके प्रभु अपन से बोलते हैं तो क्या हम जाकर उनसे मांग सकते हैं? అయ్యా మేము ఆడికి ఆడబోయేము మాకెవరు ఇస్తారు అని అంటాం. प्रभु हम वहाँ जाएंगे हमको कौन देंगे, प्रभु नहीं जा पाएंगे करके बोलेंगे. కానీ ఇక్కడ వీళ్ళు బానిసలుగా ఒక ప్రాంతంలో ప్రత్యేకమైన ప్రదేశంలో జీవిస్తున్నారు వీళ్ళు. और यहाँ पर एक विशेष जगह पर ये सारे लोग गुलामी अवस्था में हैं. అందులోనూ వీళ్ళు ఐగుప్తులు వీళ్ళని చాలా తక్కువగా కూడా చూస్తారు. और मिस्री लोग अपने कम नजर से इन लोग को देखते हैं. ఇలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారా? तो ऐसे परिस्थिति में उन लोग जाकर उनसे मांगते हैं तो क्या उनको मिलेगा? దేవుడే చెప్తున్నాడు, परमेश्वर ही कहते हैं ఐగుప్తులకు కటాక్షము కలుగజేస్తా నేను. मिस्रियों के मन में अनुग्रह करवाऊंगा तुम्हारे लिए. మీరు ఒట్టి చేతులతో వెళ్ళనే వెళ్ళరు. और तुम खाली हाथ से बिल्कुल नहीं निकलोगे. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, మనుషులు మన పట్ల దయగలిగేటట్లుగా దేవుడు చేయగలడు. परमेश्वर ऐसा कर सकते हैं कि लोग, प्रजा के लोग, मनुष्य हम पर दृष्टि, अनुग्रह का दृष्टि रख सके. మీరు 11వ అధ్యాయం నిర్గమ కాండములోనే 11వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. निर्गमन की पुस्तक अध्याय 11 उसका 3 वचन में भी अपन देखते हैं, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. तब यहोवा ने मिस्रियों को अपनी प्रजा पर दयालु किया. इसके अतिरिक्त वह पुरुष मूसा मिस्र देश में फिरौन के कर्मचारियों और साधारण लोगों की दृष्टि में अति महान था. అది అంటే ఫరో సేవకుల దృష్టిలోను ప్రజలందరి దృష్టిలోను మోషే ఒక గొప్ప వ్యక్తిగా రూపించబడ్డాడు. मिस्रियों के दृष्टि में और सारे वहाँ के मिस्र देश के फिरौन के कर्मचारियों के दृष्टि में भी मूसा बहुत ही दयालु, एक दया दृष्टि के रूप में देखा गया है. ఇది దేవుడు చేసేటువంటి గొప్ప కార్యము. यही महान कार्य जो परमेश्वर करते हैं. యేసేపు యొక్క జీవితంలో దేవుని పోతీఫర్ యొక్క కటాక్షం ఎలాగుందో, यूसुफ के जीवन में पोतीफर का जो अनुग्रह का दृष्टि जैसा था, ఆ కటాక్షం అనేది దేవుని యొక్క కృప ద్వారానే కలిగింది. और वो अनुग्रह की दृष्टि परमेश्वर के अनुग्रह के ही द्वारा हुआ है. కాబట్టి మనుషుల దయ మనకు అవసరం. इसीलिए मनुष्यों की दया भी अपन को जरूरी है. చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే దేవుని దయ ఉంటే చాలు అనుకుంటాం. कई बार हम सोचते हैं परमेश्वर का अनुग्रह हमारे ऊपर है तो काफी है. ఈ మనుషుల దయ కూడా చాలా అవసరం. और मनुष्यों का भी दया हमारे लिए बहुत जरूरी है. ఈ మనుషుల దయ కలగాలి అని అంటే అది దేవుడు చేసేటువంటి కార్యమే. और मनुष्यों की दया होने के लिए परमेश्वर ही कार्य करते हैं. ఈ దేవుని యొక్క దయను మనుషుల యొక్క కటాక్షాన్ని పొందడానికి परमेश्वर के अनुग्रह को और मनुष्यों की दया को प्राप्त करने के लिए మనం చేయవలసినటువంటి పని ఉంది. हमको कुछ काम करना है. అది యెహోషువ గ్రంథములో మీరు గమనించినట్లయితే इस बात को अपन यहोशुआ की पुस्तक में अपन देखते हैं. మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. पहला अध्याय उसके 8वें वचन में लिखा हुआ है, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల
నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదువు. यहाँ लिखा है व्यवस्था की यह पुस्तक तेरे चित्त से कभी ना उतरने पाए, उसी में दिन रात ध्यान दिए रहना, इसीलिए कि जो कुछ उसमें लिखा है उसके अनुसार करने की तू चौकसी करे, क्योंकि ऐसा ही करने से तेरे सब काम सफल होंगे और तू प्रभावशाली होगा। కాబట్టి మనము దేవుని యొక్క కటాక్షాన్ని పొందడానికి इसीलिए अपन को परमेश्वर के अनुग्रह को पाने के लिए దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉన్నామా? परमेश्वर हमारे लिए जो आज्ञाएं दिए हैं उसके लिए हम श्रद्धा रखते हैं। దేవుని యొక్క గొప్ప కార్యాలను గురించి ఇతరులతో పంచుకోగలుగుతున్నామా? परमेश्वर के महान कार्यों को हम दूसरों के साथ बांट पाते हैं। యెహోషువతో అంటాడు, నీవు బోధింపక తప్పిపోకూడదు. यहोशू से कहते हैं कि व्यवस्था की ये बातें तुम्हारे चित्त से कभी ना उतरने पाए। కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే తెలియచేస్తుందో అది నువ్వు తప్పకుండా బోధించాలి. और व्यवस्था जो हमको सिखाता है उसको हम दूसरों को जरूर सिखाते रहना है। ఆ ప్రకారంగా ఏమంటాడు, వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడు. और उसके अनुसार करने के लिए तुम सावधान हो जाओ। అంటే వాటి ప్రకారం చేయాలి. మొదట सबसे पहले उन व्यवस्था के अनुसार अपन को चलना है। నువ్వు చెయ్యకుండా ఇతరులకు చెప్పడం కాదు. आप नहीं चलते हो और दूसरों को कैसे आप सिखाओगे? మనం నడుచుకోవాలి. हमको चलना है నేను ఇలా నడుచుకున్నానని చెప్పాలి. और मैं ऐसा चलता हूँ करके बताना है। పౌలు ఒక మంచి మాట చెప్తాడు, पौलुस एक अच्छी बात को बताते हैं, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకుంటున్నాను, मैं मसीह की सी चाल चलता हूँ మీరు నన్ను పోలి నడుచుకోండి. और तुम मेरी सी चाल चलो। ఇది క్రైస్తవ జీవితం. ये है मसीही जीवन। కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ये प्यारे परमेश्वर के बच्चों, మనము మొదట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉండాలి. सबसे पहले हम परमेश्वर की व्यवस्था के अनुसार चलना है। యేసేపుకి దేవుని యొక్క కటాక్షం ఉంది, ఆయన దేవుడు తోడై ఉన్నాడు అని అంటే यूसुफ के संग परमेश्वर के अनुग्रह है और प्रभु उनके साथ है। ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవాడు. इसका कारण ये है कि वह परमेश्वर के आज्ञाओं का पालन करते थे। తాను చెడుతనము చేయకుండా తన సహోదరులు చెడుతనం చేస్తే అది తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళేవాడు. वो बुरा काम नहीं करते और अपने भाइयों के बुराइयों के बारे में अपने पिता से बोलते थे। కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని బట్టి మనకి కటాక్షం కలుగుతూ ఉంది. इसलिए हमारे जीवन के विधान के अनुसार ही हमारे ऊपर अनुग्रह होगा। దావీదుని మనం ఒకసారి గమనించినట్లయితే దావీదు అంటే సౌలు దావీదు మీద కటాక్షం చూపించినట్లు మనం చూస్తాం. और दाऊद के विषय में भी अपन देखते हैं कि शाऊल दाऊद के ऊपर अनुग्रह किया। చూడండి, మొదటి సమూయేలు గ్రంథం पहला शमूएल की पुस्तक 16వ అధ్యాయము इसका 16 अध्याय 21వ వచనం. इसका 21 वचन को अपन देखेंगे। దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. और दाऊद शाऊल के पास जाकर उसके सामने उपस्थित रहने लगा और शाऊल उससे बहुत प्रीति रखने लगा और वह उसका हथियार ढोने वाला हो गया। మరొకసారి మనము ఆది కాండములోకి వద్దాం. एक और बार हम उत्पत्ति में आते हैं। యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. यूसुफ के ऊपर उनका अनुग्रह की दृष्टि हुई। యేసేపు యొక్క జీవితాన్ని బట్టి यूसुफ के जीवन के अनुसार ఆ పోతీఫర్కి కటాక్షం కలిగింది. पोतीफर को उनके ऊपर दया हुआ। సౌలు దగ్గరికి వచ్చినటువంటి దావీదును చూడగానే దావీదు మీద సౌలుకి కటాక్షం కలిగింది. शाऊल के पास आया हुआ दाऊद को देखकर शाऊल का दया उन पर हुई।
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి వారి అవసరతల గురించి వారు అడిగినప్పుడు వారి మీద కటాక్షము కలిగి వారి యొక్క ఆ బట్టలు కానీ లేకపోతే వారి సొమ్మంతా కూడా వీళ్ళకి ఇవ్వగలిగారు. और इस्राएली लोग जब मिस्रियों के पास गए थे वहाँ पर उनका अनुग्रह उन पर हुआ, इसीलिए जो भी उन्होंने मांगा सोना चांदी कपड़े वो दे दिए। ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర తమను తాము అప్పగించుకున్నారు. इस्राएली प्रजा परमेश्वर के सामने अपने आप को सौंप दिए। ఏసేపు 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడై ఉన్నప్పుడు ఏ తప్పు చేయడానికి లేకపోతే తన సహోదరులతో కలిసి తాను కూడా ఆ తప్పు చేయడానికి ఇష్టపడలేదు. यूसुफ भी 17 वर्ष का हो गया पर कोई बुराई उसके जीवन में नहीं किया, ना अपने भाइयों के साथ सहभागी हुआ। ఒకవేళ తన సహోదరులు తప్పు చేసిన దాన్ని తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చేవాడు. और उनके बुराइयों को अपने पिता के पास लेकर बताता था। తానికి యేసేపులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణము और यूसुफ के अंदर जो एक बहुत बड़ा लक्षण है దేవుని ఎడల భయము, परमेश्वर का भय। అందువలనే తాను కనిన కనుల మీద తనకు ఒక గొప్ప నమ్మకం ఉంది. इसीलिए जो स्वप्न वो देखा करते थे उसके ऊपर उनको बहुत विश्वास था। వాళ్ళ సహోదరులు బానిస పిల్లవాడిగా అమ్మేసినప్పటికీ కూడా उनके भाई लोग उनको गुलाम के रूप में बेचने के बाद भी తాను ఎప్పుడు ఎక్కడా కూడా దేవుని మీద చనుక్కున్నట్లు వ్యసన పడ్డట్లు బైబిల్లో మనం ఎక్కడ చూడం. और बाइबल में अपन कहीं नहीं देख पाते हैं कि उस काम के द्वारा वो परमेश्वर से रूठ गए या परमेश्वर को दोषी ठहराए। తనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి విశ్వాసంలో బలపడ్డాడే కానీ బలహీనుడు కాలేదు. उनके जीवन में जो दुख और तकलीफ आया उसके द्वारा वो विश्वास में और बलवंत हुए पर कभी कमजोर नहीं हुए। తనకు ఒక ఆశ ఉంది. उनके जीवन में एक आशा था। తనకి ఏదైతే కల వచ్చిందో ఆ కల ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. आज जो स्वप्न परमेश्वर ने दिखाया है उसको जरूर वो पूरा करेंगे। దేవుడు నన్ను ఎప్పుడో ఒక రోజున ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు. परमेश्वर मुझे एक ना एक दिन एक महान व्यक्ति के रूप में खड़ा करेंगे। ఆ గొప్ప నమ్మకం, वो महान विश्वास। అందుకనే పోతీఫర్ యోసేపును చూడగానే కటాక్షం కలిగింది. इसलिए पोतीफर यूसुफ को देखते ही उनके ऊपर उनका अनुग्रह की दृष्टि हुई। ప్రియమైన దేవుని బిడ్డలారా, अरे परमेश्वर के बच्चों, మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు जब आप परमेश्वर की उपस्थिति में जाते हैं, నీ దీన స్థితిని నీవు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు आप अपने दीन स्थिति को परमेश्वर के सामने रखते हैं। దేవుని దయ నీ మీద కలగాలి. परमेश्वर का दया उनका अनुग्रह आप पर होना है। దావీదు సౌలు దగ్గరికి రాగానే తనకు కటాక్షం కలిగింది. दाऊद शाऊल के पास आते ही उनका अनुग्रह का दृष्टि उन पर हुई। యేసేపు పోతీఫర్ దగ్గరికి రాగానే కటాక్షం కలిగింది. यूसुफ पोतीफर के पास जाते ही उनका अनुग्रह की दृष्टि उन पर हुई। ఐగుప్తీయులకు దయ కలిగించాడు ఇశ్రాయేలుల పట్ల. इसराइलियों के प्रति मिस्रियों के ऊपर मिस्री लोगों के द्वारा दया किया परमेश्वर ने। కాబట్టి నీ పట్ల నా పట్ల దేవుడు దయ చూపించేవాడు. इसलिए परमेश्वर आपके प्रति और मुझे हमारे प्रति भी वो अनुग्रह करने वाले परमेश्वर हैं। కష్టాలు రావని కాదు కానీ तकलीफ नहीं आएगा ऐसा नहीं है। ఆ కష్టాల్లో నుండి మనల్ని తప్పించగలిగినటువంటి వాడు దేవుడు. सारे दुख तकलीफों से बचाने वाला हमारा परमेश्वर है। నీ పట్ల దేవుని కటాక్షం ఉంది. आपके प्रति परमेश्वर का अनुग्रह की दृष्टि है। మీరు మొదటి కీర్తనలోకి వచ్చినట్లయితే भजन संहिता पहला भजन को अपन देखते हैं। మీరు ఒకసారి గమనించండి. एक बार अपन देखेंगे इसको। 3వ వచనంలో तीसरा वचन, అతడు నీటి కాలవల యూరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు అనే నుండును అతడు చేయునదంతయు సఫలమగును. यह लिखा है, वह उस वृक्ष के समान है जो बहते नालियों के किनारे लगाया गया है
वह अपने ऋतु में फलता है और उसके पत्ते कभी मुरझाते नहीं, इसलिए जो कुछ वह पुरुष करे वह सफल होता है। ఏసేపు ఫలించే కొమ్మ. यूसुफ फलवंत दाखलता है। ప్రియమైన దేవుని బిడలారా, प्यारे परमेश्वर के बच्चों, ఈ ఉదయ కాలములో इस सुबह के समय में మీరు కూడా ఫలించేటువంటి చెట్టులాగా ఉండాలి. आप भी फलवंत दाखलता के समान होना है। దేవుని యొక్క కటాక్షం పొందాలి. परमेश्वर का अनुग्रह को पाना है। అలా పొందాలనుకున్నప్పుడు ऐसा पाने के लिए ఏసేపు జీవితములో చెడుతనం అనేటువంటిది ఏది కూడా దగ్గరికి రానివ్వలేదు. यूसुफ अपने जीवन में कोई भी बुराई को अपने आसपास आने नहीं दिया। తన వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరు ప్రేరేపించినా ఆ ప్రేరణకు తాను గురి కాలేదు. जब वो युवावस्था में थे, कोई भी बुराई पाप उनको प्रेरित किया, लेकिन उन्होंने उस पाप में नहीं गिरा। తన యజమానురాలే తనని లోపరుచుకోవాలని చూసింది. उनकी मालकिन ही उनको अपने वश में करने के लिए सोची, కానీ చెడుకి చాలా దూరం వెళ్ళాడు. पर यूसुफ बुराई से बहुत दूर भाग निकला, చాలా దూరం వెళ్ళాడు. बहुत दूर भाग गया। ఈ రోజుల్లో ఎంతమంది ఆ చెడును విడిచి పారిపోయే వాళ్ళు ఉన్నారు. इन दिनों में कितने लोग जो बुराई को छोड़कर भाग रहे हैं। అవకాశం దొరికితే చాలా చక్కగా ఉపయోగించుకుంటాం. अवसर मिलता है तो उसको बहुत अच्छे से उपयोग करते हैं, కానీ యేసేపు అలా కాదు. पर यूसुफ ऐसा नहीं किया। అది చిన్నతనము నుండి యేసేపు చెడుతనానికి దూరంగా వచ్చాడు. बचपन से ही यूसुफ बुराई से दूर रहा, అందుకే పోతీఫర్ కటాక్షం తాను పొందగలిగాడు. इसीलिए पोतीफर का अनुग्रह वो पा सके। ఒకవేళ మీరు ఎవరైనా ఎలాంటి దుర్మార్గుల క్రింద పని చేస్తున్నా సరే, आप किसी भी दुष्ट व्यक्ति के अंडर में काम करते होंगे, అది ఆఫీస్ అనండి లేకపోతే మరొకటనండి ఏదైనా అవ్వచ్చు, चाहे वो ऑफिस और कोई दूसरी संस्था क्यों ना हो, కానీ వారి యొక్క కటాక్షం మీకుంటుంది. उनका अनुग्रह की दृष्टि आप पर रहेगा। ఎందుకు అంటే क्योंकि యేసేపు మీద ఉంచినటువంటి కటాక్షం మన మీద కూడా ఉంటుంది. यूसुफ के ऊपर जो अनुग्रह की दृष्टि हुई वो हमारे पर भी होगा। దేవుడు గొప్ప కార్యం మనందరి జీవితాల్లో చేయనుగాక. परमेश्वर महान कार्य हम सबों के जीवन में करने पाए। దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. परमेश्वर आप सबों को आशीष दें। ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे। ప్రేమగల తండ్రి మీకు వందనాలు. प्रेमी पिता, हम आपका धन्यवाद करते हैं। అపారమైన మీ కృప కొరకై మీకు స్తోత్రాలు. आपके अपार अनुग्रह के लिए धन्यवाद पिता। పోతీఫర్కి యోసేపు మీద కటాక్షం కలిగింది. पोतीफर को यूसुफ के ऊपर दया अनुग्रह की दृष्टि हुई। ఐగుప్తీయులకు ఇశ్రాయేలు మీద కటాక్షం కలిగింది. मिस्रियों का अनुग्रह की दृष्टि इसराइलियों के ऊपर हुई। సౌలుకు దావీదు మీద కటాక్షం కలిగింది. और शाऊल का अनुग्रह की दृष्टि दाऊद पर हुई। ఇదంతా మీ వలన మాత్రమే కలిగింది. अब ये सारी बातें आपके ही द्वारा हुआ है पिता। అలాగే మీ కటాక్షము మా పట్ల ఉంచండి. वैसे ही आपका अनुग्रह की दृष्टि हम पर भी आप करिए। మా ప్రభు, లోకం యొక్క కనుదృష్టి प्रभु, संसार की दृष्टि మా మీద పడకుండా సహాయం చేయండి. हमारे ऊपर ना गिरे, आप हमारी सहायता करिए। మీ కటాక్షం వలన आपके अनुग्रह के द्वारा లోకములో మమ్మల్ని జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం. इस जगत में आपके अनुग्रह से हमको आप फैलाइए पिता। యేసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడు. यूसुफ फलवंत लता है करके लिखा है प्रभु। అలాగే మేము కూడా మా ప్రభువా మీకు అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఫలిస్తూ ఉండడానికి సహాయం చేయమని हम भी प्रभु आपके अनुग्रह के दृष्टि में फलवंत होने के लिए आप हमारी सहायता करिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता। ఆమేన్. आमीन। మన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం కూడి ఉన్న మనకు ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు సదాకాలం తోడై నడిపించును గాక. आमीन। ఆమేన్. आमीन।